హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు చందు వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా వంకాయలు నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, తగినన్ని పచ్చిమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం, ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అల్లం స్మెల్ పోయేంత వరకు మంచిగా కలుపుకొని తర్వాత నీట్గా వాష్ చేసిన వంకాయ ముక్కలు అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి, లేకపోతే అడుగు మాడుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. తర్వాత నేను ముందుగా పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం హాఫ్ స్పూన్ వేసాను. తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్గా మరియు టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.